గత అసెంబ్లీ సమావేశాల్లో మన హరీష్ రావు గారు ఉన్నారు. నేను అటుపక్క నుంచి మాట్లాడినా కాళేశ్వరం వద్దు అని చెప్పిన సార్ నేను 2018లో. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిన సార్ నేను. అప్పు తీసుకొచ్చి కట్టకండి, బయట హైరేజ్కి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మనం అని చెప్పి అయినా వినలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇంత తొందరపడుతున్నారంటే సమయం ఉంది, 5 ఏళ్ల పాటు ప్రజలు తీర్పిచ్చిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మంచి టీం ఉన్నది అధ్యక్ష, కమిట్మెంట్ ఉన్నది, ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయాలన్న ఆలోచనతోటి ముందు పోతున్నాం. హరీష్ రావు గారికి బాధ అనిపిస్తుండొచ్చు, కానీ గతంలో మీరు సరే మీ నిర్ణయమా అది కేసీఆర్ గారి నిర్ణయమా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి ఎదురుగా గట్టిగా మాట్లాడే ధైర్యము మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు లేదు అధ్యక్ష. అది వాస్తవం, వాళ్ళు ఒప్పుకోవాలి గుండె మీద చేసుకొని. ఎవరు కూడా ఆయనతోటి అలా కాదు, అది తప్పు, ఇట్లా చేస్తే బాగోదు, ఇట్లా చేయాలని చెప్పే ఆలోచన ధైర్యం లేకుండే ఆయన అవకాశం ఇవ్వకపోయేటోడు. ఈ రోజున్న పరిస్థితి వేరు. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ పోతా అంటే దాంతో ఎంత నష్టమైందా, మీరు మీ స్వార్థం కోసం అని చెప్పి నోరు మూసుకొని కూర్చోవడం వల్ల, జీహుజునడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది అధ్యక్ష. అది నా బాధ. వీళ్ళు ఆ రోజు అది కాదు, ఇది ఇట్లా కాదు అని అనుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తెచ్చుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. సార్ గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఒకటే సూటి ఆడుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు సూటి ఒకటి ఆడుతున్నా 2013, 2005లో శాంక్షన్ చేయబడి బచావత్ ట్రిపులర్ ప్రకారం శ్రీశైలం టనల్ సొరంగ మార్గానికి 30 టీఎంసీ నీళ్ళు అలాట్మెంట్ ఉండి మేము అన్ని పర్మిషన్ తీసుకొచ్చి స్టార్ట్ చేస్తే 2013లో అప్పటికి మాన్యువల్ టనల్ 7.5 కిలోమీటర్లు పూర్తి చేసినాం. ఇంకా మెయిన్ టనల్ నడుస్తున్నది. నడిచే సమయంలో వరదలు వచ్చినాయి 2009. ఆ సమయంలో కొద్దిగా ఆగిపోయింది. ఆ తర్వాత మిషన్స్ రిపేర్ చేసినా అయిపోయింది. 2013లో అధ్యక్ష వీడియోలు ఉన్నాయి, ఆయన కూడా మన వీడియోలు చూపించి గౌరవ సభ్యులు చూపిస్తాను నేను. ఆ రోజు నల్గొండ ఎకరానికి వచ్చి ఏం మాట్లాడిన అధ్యక్ష, డైవర్ట్ అవసరం లేదు, సార్ డైవర్ట్ కాదు సార్. 2013లో మినిస్టర్ గారు ఈయన ఎన్నికల ప్రచారం వచ్చి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సూర్యాపేటలో బహిరంగ సభలో చెప్పిన మాట 2 మాటలు చెప్తా అధ్యక్ష, 2 మాటలు చెప్తా. జిల్లాలో 2 పొడుగు మంత్రులు ఉన్నారు, ఆ సొరంగం కదులుతలేదు, రేపు తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, కుర్చీ చేసుకుంటా ఇక్కడనే కూర్చుంటా ఇక్కడనే పండుకుంటాడు. ఒక్క అడిగినా 10 ఏళ్ళు అయింది అధ్యక్ష, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. 10 ఏళ్ళు అయింది, 10 కిలోమీటర్లు పూర్తి చేయలేదు. నిజంగా అది పూర్తి చేసి ఉంటే మాకు ఇవాళ గ్రావిటీ ద్వారా మాకు ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రాకపోతుండే, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగకపోతున్నాయి, మా నల్గొండ జిల్లా ఇవాళ ఎండకపోతుండే. కనీసం ఇవాళ తాగునీళ్ళు 4 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అయ్యేది. వీళ్ళ మూలాన సొరంగాన్ని పక్కన పెట్టి ఈయన ప్రాజెక్టులు డిలే అయింది, కాలే అయితే డిలే అయింది అధ్యక్ష. ఒకటి నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా సార్ నీ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ప్రాణాయిత డిలేట్ అయింది అవును సార్ అధ్యక్ష. మేము ప్రాణాయిత చెప్పినాం, ప్రాణాయిత గురించి చెప్పినాం సార్ అధ్యక్ష. ఒక నిమిషం, మేము ఆ రోజు మీ అదే తుమ్మిడిగట్టి దగ్గర మీరు మహారాష్ట్ర పోయి మీ బంధువు అక్కడ గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, ఆయన పట్టుకొని ఒప్పించి అన్నారం సుందిల్లా మేడిగడ్డ పేరు ఒక నిమిషం సార్, మీరు 3 లిఫ్టులు పెట్టి ఒకదాని మీద ఒకటి లిఫ్ట్ పైకి తీసుకొచ్చి మళ్ళీ కిందికి వదిలిపెట్టి మీ కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందరపడతారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి,
పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినమా లేదా? అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట్ట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మా జగదీశన్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చింది. నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఇలా మహబూబాబాద్ కానీ